రే చెప్పరా ఏమైంది? ఓ రే ఇందుకేనా మీకు పనప్ప చెప్పింది? మీరు నా ఎదురుగా ఉండుంటే నేను మిమ్మల్ని చంపేసేవాణ్ణిరా. అయ్యో ఏమైందిరా? మీరు చెప్పిన పని ఖచ్చితంగా ముగిస్తాం, మీరు మాకిస్తానన్న డబ్బు రెడీ చేసుకోండి అని చెప్పారా లేదా? తమ్ముడు ఏమైందిరా? ఎవరా ఫోన్లో? రై మరిప్పుడు కాకమ్మ కథలు చెప్తారట సన్నసులారా. మిమ్మల్ని నమ్మినందుకు నన్ను నేనే కొట్టుకోవాలి. ఏం డాడీ ఏమైంది? ఎవరి ఫోన్లో? ప్రేణు ఎవరో ఏంటో తెలియట్లేదు. మీ నాన్న చాలా కోపంగా మాట్లాడుతున్నాడు. రై ముందు ఫోన్ పెట్టండ్రా. చెప్పింది చేయడం చేత కాదు గాని ఫోన్ చేసి కథలు చెప్తున్నారు. అడుగుతుంటే నాతో ఏం చెప్పట్లేదు ప్రేణు, నువ్వైనా అడుగు. డాడీ ఏమైంది డాడీ? ఏమైంది డాడీ? ఫోన్లో ఎవరు మావయ్య? ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నారు? అడుగుతుంటే చెప్పరేంటి డాడీ? ఏదైనా టెండర్ మిస్ అయిందా? టెండర్ మిస్ అయినా నేను ఇంత టెన్షన్ పడేవాడిని కాదు ప్రాణు. అయినా నా జీవితంలో నేనెప్పుడూ ఏ టెండరు మిస్ చేసుకోలేదు. మరి ఏం జరిగింది డాడీ చెప్పండి. ఆ వాటర్ క్యాన్ వేసేదాని కుటుంబం, ఆ పిసినారిగాడి కుటుంబం కలిసి కట్టకట్టుకుని ఊరెళ్లారు కదా. ఆ రెండు కుటుంబాల్లో ఏ ఒక్కరినైనా వేసేయాలని పక్కాగా ప్లాన్ చేశాను. ఏంటి డాడీ మీరనేది? అవును ప్రాణు, ఆ పని మన దేవాకు అప్పజెప్పకుండా ప్లాన్ చెప్పి మరి ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్ అప్పజెప్పాను. వాళ్లలో ఏ ఒక్కరు చచ్చినా ఏడాది పాటు పెళ్లి జోలికే వెళ్లరని మీతో కూడా చెప్పకుండా ఈ ప్లాన్ చేశాను. కానీ ఆ రౌడీ వెధవులు ప్లాన్ అంతా పాడు చేసి ఆ వాటర్ క్యాన్లు వేసేదాని చేతిలో చావు దెబ్బలు తిని పారిపోయారు. మరి వాళ్ళు ఎవరిని ఏం చేయలేదా? ఎవన్నో వేసేపోతే ఎవరో అడ్డొచ్చారంట. వాళ్ళ చేయికి బలంగా కత్తిపోటు పడిందంట. సరే డాడీ మీరు టెన్షన్ పడకండి. ఇప్పుడు మిస్ అయితే ఏంటి, మళ్ళీ పక్కగా ప్లాన్ చేసి ఎవరినో ఒకరిని లేపేద్దాం. ఇప్పుడదంతా ఈజీ కాదు ప్రాణు. అక్కడే జరుగుంటే దోపిడీ దొంగల పనని మన మీద డౌట్ రాకుండా ఈజీగా తప్పించుకుని ఉండొచ్చు. అది మళ్ళీ రిపీట్ అయితే ఖచ్చితంగా మన మీదే డౌట్ వస్తుంది. ఛా, మంచి ఛాన్స్ మిస్ అయింది. డాడీ మీరు పంపించిన రౌడీలో కత్తిపోటు వేసింది ఎవరినో కాదు, మమ్మీకే. పనికి మాలిన వేధవలా. సరే మనకేం తెలియనట్టు నటిద్దాం. అయ్యో మంజులా ఏమైంది? చేతికి కట్టేంటి? అదేం లేదక్క, భర్త మాటని కూడా కాదని బయలుదేరి వెళ్ళింది కదా. దానికా దేవుడే శిక్ష విధిస్తూ యాక్సిడెంట్ చేయించినట్టున్నాడు. మీరు ఊరుకోండి డాడీ, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. మమ్మీ ఏమైంది? ఈ దెబ్బ ఎలా తగిలింది మమ్మీ? మీ డాడీ చెప్పారు కదా, ఆ దేవుడే శిక్ష విధించాడు. కానీ నాకు సంబంధించినంత వరకు ఎవరో విధించిన శిక్ష నుండి ఆ దేవుడు నన్ను కాపాడాడు. అమ్మా మీకు మాత్రమే దెబ్బలు తగిలాయా? వేరే ఎవరికి ఏం కాలేదా? ఎవరికి ఏం కాలేదు, ముఖ్యంగా అక్షయ్కి ఏం కాలేదు. శ్రావణి నువ్వు ఇంటికెళ్ళమ్మా. అలాగే పిన్ని, మీరు రెస్ట్ తీసుకోండి. అలాగే. రూపాయి కరిగిపోతుంటే నా గుండె తరుక్కుపోతుంది. రూపాయి ఖర్చు పెట్టాలన్నా రోజుల తరబడి ఆలోచించే నేను ఇప్పుడు 500 నోట్లు లెక్కబెట్టి
ఇవ్వాల్సి వస్తుంది. నా వల్ల కావట్లేదు దేవుడా. ఛ! అవును, లెక్కల్లో ఏదో మిస్ అవుతుంది. రాజా, కారు డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు, డబ్బిస్తే. నానా, నీ ఫ్రెండ్ కోరికలకి హద్దంటూ ఉండదా? కారు మాట్లాడమని నేను చెప్పానా? ఆయనకి నచ్చినట్టు వ్యాన్లు, కార్లు, విమానాలు బుక్ చేస్తూ ఉంటే వాటన్నిటికీ నేను అద్దెలు కట్టుకుంటూ కూర్చోవాలా? నా వల్ల కాదు. ఏమన్నా అంటే ఏమీ తెలియని అమాయకుడిలా ఫేస్ పెడతారు. డ్రైవర్కి ఇవ్వండి. అలాగే. నానా, ఆ? డ్రైవర్ని పంపించి రండి, మీతో ఇంకా చాలా మాట్లాడాలి. అలాగే రాజా. వెళ్ళండి. తీసుకోండి. వెళ్ళొస్తాను సార్. ఒకసారి లెక్క పెట్టుకోవయ్యా. పర్లేదు సార్. ఏంట్రా ఏమంటున్నాడు నీ పెద్ద కొడుకు? కారుకి ప్రకాశం డబ్బివ్వలేదని కోపంగా ఉన్నాడా? కోపంగా కాదు, అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. ఇప్పుడు ఎలా నాన్న మరి? అదే నాకు అర్థం కావట్లేదు కార్తీక్. ఆ డబ్బేదో మీ ఫ్రెండ్ దగ్గర తీసుకుని ఇవ్వచ్చు కదా నాన్నా. వాడు నేను ఇస్తానని చెప్పాడు శ్రావణి. నేనే మర్యాద గురించి ఆలోచించి వద్దని చెప్పాను. ఇది మరీ బావుందిరా. నీకు నువ్వే గొయ్యి తవ్వుకున్నావు కదరా. అంతా నా కర్మమ్మా. సరే, వాడి దగ్గరికి వెళ్ళి తిట్లు తినొస్తాను. టీ తాగి వెళ్ళు నాన్నా. అక్కడ ఫుల్గా తిన్నాక వచ్చి తాగుతాను. పక్కన పెట్టమ్మా. ఏంట్రా వీడు? 10, 11, 12, 13, 14, 15, 16, 17 ఇవి వాళ్ళకివ్వాలి. రాజా, చూడండి, కళ్ళు బాగా పెద్దవి చేసుకొని చూడండి. చూడమంటే నా మొహం చూస్తారేంటి? బుక్ చూడండి. పెళ్లికి నేను అనుకున్న బడ్జెట్ 2 లక్షలే. కానీ ఇప్పటి వరకు ఎంతైందో తెలుసా? 9 లక్షలు.